ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా పేదవాడు. భగవంతుని ఎలా ఆరాధించాలో తెలియదు. ఆరాధించాలన్న కోరిక బలీయంగా ఉన్న చిల్లిగవ్వలేదు. ఒకసారి ఒక ప్రవచనం వింటున్నాడండి. ఆ ప్రవచనంలో ఆ ప్రవచనకర్త ఏం చెప్పాడంటే, భగవంతుణ్ణి పూజించడానికి మీ దగ్గర సామాగ్రి లేకపోతే, డబ్బు లేకపోతే, ధాన్యం గాని, బంగారం గాని, వస్త్రాలు గాని ఏమి లేకపోతే, పూజంతా మీరు మనసులోనే చేయొచ్చు, మీ ఊహల్లోనే చేయొచ్చు. అప్పుడు ఈ ప్రతిష్టానపురంలో ఉన్న బ్రాహ్మణుడికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. రోజు అలా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. తన ఊహల్లోనే భగవంతుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ ఊహల్లోనే ఆయనకి వస్త్రాభరణాలు సమర్పించి, అభిషేకం చేసి, నైవేద్యం పెట్టి, ఒకరోజు పరమాన్నం వండాడు. ఊహల్లో, ఇమాజినేషన్ లో పరమాన్నం వండాడు. ఆ పరమాన్నం చల్లబడిందా లేదా తెలుసుకోవడానికి ఆ పరమాన్నాన్ని అలా తన వేలుతో తాకాడు. వెంటనే వేలు కాలిపోయిందండి. ఎంత వేడిగా ఉంది, నిజంగా కాలిపోయింది. అంటే పరమాన్నం ఊహలో వండాడు, కానీ రియల్ గానే చేయి కాలిపోయింది. ఇది చూసి విష్ణువుకి వైకుంఠంలో నవ్వొచ్చింది. వెంటనే వైకుంఠ విమానాన్ని పంపించి ఆ బ్రాహ్మణుణ్ణి వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పాడు. విష్ణుదూతలు వెంటనే వచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయారు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, భగవంతుడికి సేవ చేసుకునే శక్తి మనలో లేకపోయినప్పటికీ మన ఊహల్లో, మన మనసుల్లోనే ఆయనకి సేవ చేసినంత మాత్రాన ఆయన వైకుంఠాన్ని ప్రసాదిస్తాడండి. అంతకన్నా దయామయులు ఎవరున్నారు చెప్పండి.